సార్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత మొదట దీన్ని యాక్సిడెంట్ అన్నారు. ఆ తర్వాత లేదు ఇది మతోన్మాదుల కుట్ర అని చెప్పేసి పాస్టర్లే ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పొలిటికల్ యాంగిల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయట పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కారణం అంటూ కేఏ పాల్ గారు ఆరోపిస్తున్నారు. సో ఈ విధంగా ఇన్ని స్టెప్పులు తీసుకుంటుంది. మరి కేఏ పాల్ గారి ఆరోపణల్లో ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మీరు? కేఏ పాల్ దీంట్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ముందు నుంచి కూడా ప్రవీణ్ మృతి మీద ఆయన చాలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్పాట్కి కూడా వెళ్ళాడు ఆయన. ఈ మధ్య కాలంలో కేఏ పాల్ చాలా యాక్టివ్ అయ్యాడు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి యాంటీగా, తర్వాత లోకేష్కి, చంద్రబాబుకి యాంటీగా గట్టిగా మాట్లాడుతున్నాడు. దీనికి ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ మతతత్వం అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే గరుడు గట్టిన మతతత్వవాదులు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ లేరు. తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వీకు, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా, ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో ఉంది. నేను ఇంటర్మీడియట్ కాళహస్తిలో చదువుకునే రోజుల్లో కూడా మా ఫ్రెండ్స్ కూడా ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడూ ముస్లింలని విలన్లుగాను, హిందువులు విక్టిమ్స్ గాను వాళ్ళు ఎప్పుడు అప్పుడు చూసేవాళ్ళు కాదు. వాళ్ళేదో వాళ్ళ మతాన్ని గురించి మాట్లాడుకుని చాలా జెంటిల్గా ఉండేవాళ్ళు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్స్ట్రీమ్గా అటువైపు వెళ్ళిపోయి చాలా ఊగిపోతూ హిందూ మతం ప్రమాదంలో పడిందని, సనాతన ధర్మం బోర్డు పెట్టాలని, ఒక బోర్డు లాగా సనాతన ధర్మానికి కూడా ఒక సనాతన బోర్డు పెట్టాలని, అంటే బీజేపీ కూడా డిమాండ్ చేయని స్థాయిలో ఈయన వెళ్ళిపోతున్నాడు. ఏది చేసినా పవన్ కళ్యాణ్ ఓవర్ చేస్తాడు. ఎందుకంటే అది సినిమా నుంచి ఆయనకు వచ్చింది. ఆ యాక్టింగ్, డ్రామా అనేది ఓవర్గా చేస్తేనే అతని ఫ్యాన్ బేస్ కూడా అటువంటి వాళ్ళు. అతని ఫ్యాన్ బేస్ హైలీ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్ బేస్ కాదు అతనిది. అతని ఫ్యాన్ బేసు హైలీ లంపెన్ యూత్. వాళ్ళెవరు కూడా గట్టిగా చదువుకున్న బ్యాచ్ కాదు. లంపెన్ యూత్, వాళ్ళకి రీజనింగు, లాజిక్ ఇవేం పనిచేయవు. ఎమోషనల్గానే వాళ్ళని రెచ్చగొట్టాలి. అది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. సో దానివల్ల వాళ్ళకి ఏం కావాలో అది అతిగా చేస్తుంటాడు. రెండోది, పవన్ కళ్యాణ్ గాంధీ నుంచి ఇటు ఎన్టీఆర్ నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. అదేంటంటే వేష భాషలు కూడా మార్చాలి. సో ఆ డ్రామా చేయాలంటే ఇవన్నీ చేయాలి. అందుకని ఇప్పుడు అతను యోగిలాగా, మన ఉత్తరప్రదేశ్ యోగిలాగా తయారయ్యాడు. పాల్ కూడా అదే అన్నాడు, యోగిలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం అనేది చేస్తాడు. నిజానికి అతనికి హిందూ మతం మీద లేకపోతే సనాతన మీద ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని ఎవరైనా చెప్పొచ్చు మనం. ఎందుకంటే మొన్ననే అక్కడ కాసిన ఆయన సత్రాన్ని పగలగొడితే, నిజానికి హిందూ మతం లేకపోతే ఏ మతం అయినా ఫైనల్గా మతం చేయాలని పని ఏంటి? అత్యంత పేదవాళ్ళకి సహాయం చేయడం. మానవత్వమే మతంకి ప్రధానంగా ఉండాలి. అది వదిలేసి పేదవాళ్ళకి రోజు కొన్ని వేల మందికి ఆహారం ఫ్రీగా పెట్టి దాన్ని వాళ్ళ అటవీ శాఖ కూలగొడితే ఇప్పటివరకు నోరు తెరవలేదు. మరి అది సనాతనం కాదా? ఆ మతం అది ఎవరిది? అది కూడా హిందూ మతందే కదా, ఆశ్రమం. సో పవన్ కళ్యాణ్లో ఈ ప్రాబ్లమ్స్ కనబడతాయి. అట్లాగే ఆయన ఎప్పటికప్పుడు నెరేటివ్స్ మార్చేస్తూ ఉంటాడు. ఏ ఊరికి పోయినా ఇక్కడ చదివినానని ఒకటి, ఆ తర్వాత మేము చిన్నప్పటి నుంచి మా నాన్న కమ్యూనిస్టు, ఆయన దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు, మా ఇంట్లో ఎవరికి దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేవాడు. చిరంజీవి కూడా నేను దేవుడిని నమ్మన, దాని ఏమంటారు, నాకు దేవుడు ఉన్నాడా లేదనేది నేను పట్టించుకోను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. నాగబాబు దేవుడిని నమ్మను అన్నాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి సడన్గా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి శ్రీరామ నామాన్ని జపించేవాళ్ళం, మా నాన్న పరమ భక్తుడు, ఇలాంటి నెరేటివ్ ఆయన వీడియోలోనే ఉంది. అంటే ఆయన కాంట్రడిక్ట్ చేసుకోవడం. సో అది ఆయనకి, అంటే నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, నమ్మేవాడు నమ్ముతాడు అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నాడు. ఇది పాల్ గట్టిగా పట్టుకున్నాడు. అంటే అందుకే పాల్ యాక్టివ్ అయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడడం మొదలుపెట్టాడో, ఖచ్చితంగా ముస్లింలకి, క్రిస్టియన్లకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడికి పోతుందో వాళ్ళు నార్త్ ఇండియాలో చూస్తున్నారు. ఇది ఏంటంటే ఒక ముస్లిం హేట్రెడ్గా, క్రిస్టియన్ హేట్రెడ్గా మార్చి ప్రజల్లో మతపరమైన చీలికలు తెచ్చి హేట్రెడ్ని జనంలో పెంచి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి. నిజానికి బీజేపీకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి కూడా హిందువుల మీద ప్రేమ ఏం లేదు. హిందూ మతాన్ని ఉపయోగించుకొని తమ రాజకీయంగా ఓట్లు పొందాలనేదే వీళ్ళ అజెండా. దానివల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన, ముఖ్యంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ పీపుల్లో ఆందోళన వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే పాల్ కూడా నోరు విప్పుతున్నాడు. ఇప్పుడు కూడా పవన్ ఏదో చంపించాడని ఆయన అట్లా మాట్లాడట్లేదు. పవన్ వల్లే
పవన్ వల్లే ఇది జరిగింది అనేది ఆయన ఉద్దేశం. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే పవన్ రెచ్చగొడుతున్నాడు హిందుత్వాన్ని లేకపోతే సనాతనం అని. దానివల్ల పవన్ అండ చూసుకొని చాలామంది రెచ్చిపోయారు. ఈ మధ్య కాలంలో చూస్తే మనం ఒక 5-6 ఏళ్ళుగా చూస్తే టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో విపరీతంగా హిందూ మతం పేరుతో వాగి 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 విషాన్ని చిమ్మే బ్యాచ్ పెరిగిపోయారు మనకి. వీళ్ళు ఎంతసేపు ముస్లింలని ఎనిమీస్గా, ముస్లింలు ఒక థ్రెట్గా, లేకపోతే క్రిస్టియన్ని థ్రెట్గా జనాలకు చూపిస్తున్నారు. జనం కూడా చాలామంది నమ్ముతున్నారు. నిజానికి ఇవన్నీ రియల్ ప్రాబ్లమ్స్ కాదు. ప్రజలకి రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి? కూడు గూడు గుడ్డ, ఉద్యోగం, లైవ్లీహుడ్, హెల్త్, ఇవి కదా రియల్ ప్రాబ్లమ్స్. ఈ రియల్ ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎవరికి రియల్ ప్రాబ్లం, నాకు ముస్లింల నుంచి నాకేమి ఎప్పుడు లైఫ్లో థ్రెట్ లేదు. గొడవలు అందరితో వస్తాయి, నాకు హిందువులతో వస్తాయి, క్రిస్టియన్స్తో వస్తాయి, ఇష్యూలు ఉంటాయి, ఫ్రెండ్స్ అన్ని రకాలుగా ఉంటారు. సగటు హిందువుకి ముస్లింల వల్ల ఏం నష్టం జరుగుతుంది? ఏ రకమైన నష్టం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లింలు ఏదో తీవ్రంగా అదే సమస్య అయినట్టు, మనుషులందరికీ ముస్లింలో క్రిస్టియన్లో సమస్య అయినట్టు ఒక ప్రొజెక్షన్ అనేది పవన్ కళ్యాణ్ కూడా మొదలుపెట్టాడు. ఆయన డైరెక్ట్గా అనకపోవచ్చు, కానీ ఆయన ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం చూస్తే ఎక్కడో పాకిస్తాన్లో హిందువుల గురించి లేకపోతే బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడతాడు, కానీ ఇక్కడ ఇండియాలో జరిగే విషయాలు మాట్లాడ్డా ఆయన. ఇండియాలో మనుషుల మీద జరిగేవి ఎక్కడైనా మాట్లాడాలి, కానీ ఓన్లీ హిందువులు అనే ఆస్పెక్ట్నే మాట్లాడతాడు. అక్కడ మాట్లాడొద్దని కాదు, మనం కూడా మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఖచ్చితంగా మనం ఖండించాలి. కానీ ఇక్కడ ముస్లింల మీద దాడులు కానీ ఇప్పుడు ప్రవీణ్ మీద జరిగింది, ఇప్పటివరకు ఆయన నోరు తెరవలేదు. డిప్యూటీ సీఎం లోకేష్ మాట్లాడాడు, చంద్రబాబు మాట్లాడాడు, ఆయన నోరు తెరవట్లేదు. అట్లాగే ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బిల్లు మీద ఆందోళన జరుగుతుంది, చంద్రబాబు హామీలు ఇస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ రంగంలోకి రావట్లేదు. అంటే అతను ఈవెన్ మోడీ కూడా 32 లక్షల మంది ముస్లింలకి తోఫా పేరుతో కిట్స్ ఇస్తున్నాడు. అంటే ఆయన కూడా, మోడీ కూడా ఫస్ట్ టైం మారి ముస్లింలని అప్పీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ముందుకు రావట్లేదు. ఆయన ఎక్స్ట్రీమ్ హిందువుగానే ఉండదలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈయన ఏం చెప్తున్నా అంటే కేఏ పాల్, ఇది పవన్ కళ్యాణ్ చేయించిన హత్యే. అంటే ఇండైరెక్ట్గా, ఆయన డైరెక్ట్గా కాదు, ఆయన ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడడం వల్లే సమాజంలో క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద హేట్రెడ్ పెరిగే విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ అన్నాడు, కమ్యూనిస్టులతో టైప్ అయ్యాడు, దాని తర్వాత మాయావతి కాళ్ళు మొక్కాడు, దాని తర్వాత చెగువెరా అన్నాడు, ఇప్పుడేమో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నేను చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడని చెప్పుకుంటున్నాడు అనేది ఆయన విమర్శించింది. ఆయన విమర్శించిన మిగతా విషయాల్లో కరెక్టే, కానీ ప్రవీణ్ హత్యాగాథ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హత్యను డిసైడ్ చేసేసి పవన్ కళ్యాణ్ దానికి బాధ్యుడని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. దానికి జన సైనికులు కూడా తీవ్రంగా పాల్ మీద విరుచుకుపడుతున్నాడు. అసలు పాల్ సొంత తమ్ముడిని చంపేశాడు, డేవిడ్ రాజ్ అనే సొంత తమ్ముడిని పాల్ చంపేశాడు, దాని విషయం తేల్చండి ముందని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే డేవిడ్ రాజ్ చనిపోయిన విషయంలో కూడా ఇతని మీద హత్య ఆరోపణలు వచ్చాయి కేఏ పాల్ మీద. కేఏ పాలే చంపించాడు డేవిడ్ రాజ్ అని కూడా వచ్చాయి. మనం కేఏ పాల్ బయోగ్రఫీ లాంగ్ బ్యాక్ నేను చెప్పినప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను. సో కాబట్టి వీళ్ళు డిమాండ్ చేయడం కరెక్టే. క్రిస్టియన్ సమాజం కానీ, క్రిస్టియన్ నాయకులు కానీ, లేకపోతే ఈ మధ్య బుద్ధిస్టు, దళిత నాయకులు అందరూ కూడా డిమాండ్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే అనుమానాస్పదం మృతి అయితే అనుమానాస్పదంగా ఉంది. పోలీసులు కూడా రిజిస్ట్రేషన్ కూడా అలాగే కేసుని ఎఫ్ఐఆర్లో కూడా అనుమానాస్పద మృతిగానే చేశారు.